మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ వాడపల్లి సత్యనారాయణ శుభాభినందనలు. ఈరోజు మనం మహాభారతంలో కర్ణుడి యొక్క పాత్రని సవిస్తారంగా చర్చించుకుందాం. కుంతీపుత్రుడైనటువంటి కర్ణుడు కౌరవ పక్షాన్ని చేరడానికి గల కారణం మనందరికీ తెలిసినదే. ద్రోణాచార్యుడు విద్యాపరీక్ష సమయంలో కర్ణుడు ఆ యొక్క సభాస్థలానికి వెళ్ళి తన్ను కూడా శిష్యుడిగా చేర్చుకోమని అడగగా గురువైన ద్రోణాచార్యులు అన్నారు, ఈ యొక్క కులం ఏమిటి అని. సూతపుత్రుణ్ణి అన్నాడు, అంటే రాధేయుడిని అన్నాడు, రాధాకుమారుని సూతపుత్రుణ్ణి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నారంటే, వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ద్రోణాచార్యులు వారు ఒక యుద్ధ విద్యలే కాదు, సర్వ విద్యాభ్యాసం కూడా, అంటే శాస్త్రం, రాజనీతి మొదలైనవన్నీ కూడా నేర్పడం చేసేవారు. ఈ యొక్క రాజనీతి అవి కూడా ఆ రోజుల్లో, అంటే అప్పటి కాలం ప్రకారం, ద్వాపరయుగ కాలం ప్రకారం కేవలం క్షత్రియులకు మాత్రమే నేర్పేవారు. అందువల్లే కర్ణుడిని తన శిష్యుడిగా చేర్చుకోవడానికి ద్రోణాచార్యులు అంగీకరించకపోతే ధృతరాష్ట్రుడి ప్రథమ కుమారుడైన దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని అంగదేశానికి రాజుగా అభిషిక్తుడిని చేసి విద్య నేర్పమని ద్రోణుడిని అడగగా ద్రోణాచార్యులు అన్నాడు, కేవలం పుట్టుకతో మాత్రమే, రాజపుత్రుడికి మాత్రమే ఈ విద్యలు నేర్పాలి, రాజు అయినంత మాత్రాన్ని నేర్పడానికి అవకాశం ఉండదని చెప్పగా నిరాశతో కర్ణుడు వెనుతిరిగి అక్కడి నుండి పరశురాముడి వద్దకు వెళ్ళాడు. పరశురాముడి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు, తనకి విద్యలు నేర్పమని, యుద్ధ విద్యలు అవి. మహాగురువుల్లో గురువు పరశురాముడు మహేంద్రగిరిపై నివసించేవాడు. అప్పుడు ఆ యొక్క పరశురాముడు ఏమిటి, నీ కులం ఏంటని అడగగా తాను సూతపుత్రుడిని చెప్తే తనకు విద్య నేర్పరని, తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముడిని మోసగించి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. అయితే ఒకరోజు కర్ణుడి తొడ మీద పరశురాముడు శిరస్సు పెట్టి నిద్రిస్తుండగా ఒక తేలు అక్కడికి వచ్చి కర్ణుడి యొక్క పాదాన్ని కాటు వేసింది, పుట్టిందనమాట. పుడితే కొద్ది రక్తం స్రవిస్తోంది. ఆ రక్తం పరశురాముడికి తగిలి దిగ్గున లేచి ఇలా అన్నాడు, పోయి కన్నా, నువ్వు బ్రాహ్మణుడని చెప్పుకున్నావు, కానీ నిజంగా నువ్వు బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు నొప్పిని తట్టుకోలేడు, బాధను తట్టుకోలేడు. నువ్వు అవి తట్టుకున్నావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి నన్ను మోసగించి నా దగ్గర నేర్చుకున్నటువంటి ఈ విద్యలు నీకు అవసర సమయాల్లో ఉపయోగపడకుండా ఉండాలని శాపం ఇచ్చాడు. అక్కడి నుంచి రాజయ్య తిరిగి వచ్చాడు. ఇంకా దుర్యోధనుడి స్నేహంతో రకరకాలైన చెడు చేష్టలు, కార్యక్రమాలు ఈ దుష్ట చతుష్టయం అనబై నలుగురు చేసేవాళ్ళు. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు. వీళ్ళ దుష్ట చతుష్టయం అంటారు. కర్ణుడు స్వతహాగా కొద్దిగా మంచివాడైనా మొదట ఈ ముగ్గురితో కలిసి తాను కూడా వాళ్ళ తయారయ్యాడు. మనందరికీ తెలుస్తుంది, కౌరవ సభలో మాయాజోదంలో ఓడిపోయిన ధర్మరాజు పాండవులని, ద్రౌపదిని ధర్మరాజు ఓడిపోగా ఆ యొక్క వారి ధర్మపత్రి అయిన ద్రౌపదిని నిండు సభలోకి తీసుకురమ్మని ఒక సేవకుడిని దుర్యోధనుడు ఆజ్ఞాపించగా అప్పుడు ఆ సేవకుడు అంతఃపురంలోకి వెళ్ళి ద్రౌపదీదేవి వైపు చూసి, అంతఃపురంలో ద్రౌపదీదేవిని చూసి
అమ్మా దుర్యోధనుడు మిమ్మల్ని సభలోకి రమ్మంటున్నారు, మీ భర్త పాండవులు జోదంలో ఓడిపోయారు కాబట్టి, దాన్ని ఓడిపోయారు, మిమ్మల్ని కూడా ఓడిపోయారు కాబట్టి దుర్యోధన మహారాజు సభలోకి రమ్మంటున్నాడని చెప్తే ద్రౌపది ఒక మాట అంది, తాను ఏకవస్త్రిని అని. ఏకవస్త్రం అంటే నెలసరిలో ఉంది ఆవిడ ఆ సమయంలో. సరే సేవకుడు కదా, మళ్ళీ వెళ్ళి దుర్యోధనుడికి చెప్తే అప్పుడు కర్ణుడేమన్నాడు, ఏకవస్త్రైనా వివస్త్రైనా సరే జుత్తు పట్టుకుని ఈడ్చుకు రమ్మని చెప్పి దుశ్శాసనుడిని పంపించాడు. అది కర్ణుడు చేసిన అకృత్యాల్లో ఒకటి. ఇక ఇంకొక అకృత్యం, పద్మవ్యూహంలో అభిమన్యుడిని చుట్టుముట్టిన కౌరవ రాజులందరూ కూడా అభిమన్యుడి యొక్క యుద్ధ ధాటికి తట్టుకోలేక చెల్లాచెదురై తిరిగి అందరూ కలిసి ఒక్కసారిగా మనందరం పడి అభిమన్యుడిని చంపేద్దాం, విడివిడిగా మనం ఒక్కొక్కళ్ళు యుద్ధం చేస్తే ఆ యొక్క అభిమన్యుడిని జయించడం మన వల్ల అవదని అభిమన్యుడు చుట్టుముట్టారు. అభిమన్యుడు అప్పటికి కేవలం పసి వయసులో ఉన్నవాడు, వివాహమై కొద్ది నెలలు అయినవాడు మాత్రమే. ఉత్తరాకుమార్తో కర్ణుడు మహాసూరుడు మహావీరుడు అని చెప్పుకునేవాళ్ళు. ఆ కర్ణుడు చేసిన అకృత్యం ఏంటో తెలుసండి, అభిమన్యుడు రథం వెనక్కి వెళ్ళి రథం వెనక నుంచి బాణం వేసి విల్లును విడిచాడు. వెనక నుంచి యుద్ధం చేసి ముందు నుంచి యుద్ధం చేసే ధైర్య సాహసాల శక్తి కర్ణుడికి లేవు. ఒక అభిమన్యుడినే గెలవలేని వాడు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తాడు, అర్జునుడిని ఎలా గెలుస్తాడు? అర్జున కుమారుడైన అభిమన్యుడినే ఓడించలేక వెనక నుంచి విల్లు విరిచిన కర్ణుడు మహావీరుడు ఎలా అవుతాడు? ఆ మహావీరుడిని మన కల్కి సినిమాలో మహాసూరుడుగా గొప్పవాడిగా మన సోకాల్డ్ సినీ రైటర్స్ చిత్రీకరించడం, పెద్ద పెద్ద హీరోలు అందులో యాక్షన్ చేయడం అంటే వారికి శాస్త్రం మహాభారతం తెలియదు అని అర్థమవుతుంది. చాలా పిట్టకథలు ఉంటాయి కర్ణుడు దాతత్వం గురించి, దానాలు చేసేయడని. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక దొంగ ఒక ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి బంగారం డబ్బు నగలు ఇవన్నీ పట్టుకుని వచ్చేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక ముష్టివాడికి అందులోంచి ఒక 100 రూపాయలు వేస్తే దాతత్వం అవుతుందా, దాన గుణం అవుతుందా? అకృత్యాలన్నీ చేసి చిన్న చిన్న సహాయాలు చేసినంత మాత్రం దానకర్ణుడు ఎలా అవుతాడు? ఇంద్రుడికి తన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు. సహజంగా పుట్టుకతో కవచకుండలాలతో పుట్టాడు కర్ణుడు, అదందరికీ తెలిసిన విషయమే. ఆ కవచకుండలాలు ఇచ్చినందుకు గాను ఇంద్రుడి దగ్గర నుంచి శక్తి అనే ఒక ఆయుధాన్ని బహుమతిగా తీసుకున్నాడు. అంటే వస్తు మార్పిడి దాతత్వం అని ఎలా అంటారు? కవచకుండలాలు కేవలం తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ ఈ శక్తి అనే ఆయుధం ఒక్కసారి ఉపయోగపడుతుంది, ఎవరినైనా దాంతో మనం చంపచ్చు అన్నమాట ఆ ఆయుధాన్ని ఉపయోగించి. శ్రీకృష్ణ భగవానుల వారు కర్ణుడికి ఎప్పుడూ కూడా ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఆయుధం గురించి, ఆయుధం యొక్క మంత్రాన్ని మర్చిపోయేటట్టు చేసేవాళ్ళు. ప్రతిరోజు కర్ణుడు యుద్ధానికి వెళ్తూ ఈరోజు అర్జునుడిని శక్తి అనే ఆయుధంతో సంహరిస్తానని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని బయలుదేరేవాడు. యుద్ధంలోకి వెళ్ళగానే ఆ అస్త్రం గురించి మర్చిపోయేవాడు. ఒకనాటి రాత్రి ఘటోత్కచుడు అత్యంత అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ కౌరవులందరినీ నానా తిప్పలు పెడుతుంటే దుర్యోధనుడు అన్నాడు, అర్జునుడి గురించి తర్వాత చూసుకుందాం, ముందు ఈ యొక్క కర్ణుడు ఈ యొక్క ఘటోత్కచుడు బారి నుంచి కన్నా మనం తప్పించుకోవాలి, శక్తి ఆయుధాన్ని వెయ్యని. అప్పుడు ఆ ఘటోత్కచుడి మీద శక్తి ఆయుధాన్ని వేసి ఆ ఘటోత్కచుడు మరణానికి కారణమైన వాడు మహాసూర్యుడైనటువంటి కర్ణుడు. మన చరిత్రకారులు కానీ కుహూన రచయితలు కానీ విలన్స్ని హీరోగా చూపించడంలో మంచి ఉత్సాహం చూపిస్తారు. దుష్టచతుష్టయం అనబడే నలుగురిలో ఒకడైన కర్ణుడు ఏ విధంగా కూడా మహావీరుడు కాదు, మహాసూర్యుడు కాదు.
పరశురాముని మోసగించిన వాడు, గురువుని మోసగించిన వాడు సూర్యుడు ఎలా అవుతాడు, వీరుడు ఎలా అవుతాడు, ధీరుడు ఎలా అవుతాడు? దాతత్వం అనే చిన్న చిన్న సహాయాలు చేసి కర్ణుడు మహాదాత అన్న పేరు తెచ్చుకున్నాడు రచయితల వల్ల, మన రచయితల వల్ల మాత్రమే. నిజమైన దాతృత్వం గల వ్యక్తి ఎవరో తెలుసండి? శిబి చక్రవర్తి. ఈ యొక్క శిబి చక్రవర్తి గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. మీరందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఈ యొక్క విషయాలను వింటున్నందుకు చాలా సంతోషిస్తూ దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాడపల్లి సత్యనారాయణ. మన హిందూ ధర్మాన్ని మరింత అభివృద్ధిలోకి, అందరికీ జనబాహుళ్యంలో తెలియడానికి నేను చేస్తున్న ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహృదయంతో ఆస్వాదించి మరింత ముందుకు వెళ్ళేటట్టు చేసి, అంటే మీరు లైక్లు చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. దానివల్ల అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. మనందరం కలిసి ముందుకెళ్దాం, మన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేద్దాం. జై హింద్, జై భారత్ మాతా.